స్కోప్ అంతా అంత హెచ్ఎన్ఎస్ స్కోప్ అంతా అన్లైన్డ్ సార్, ఎగ్జిక్యూటెడ్ అన్లైన్ సార్, డిజైన్ లైన్డ్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్లు లైన్తో బట్టి స్ట్రక్చర్స్ అండ్ అర్థ వర్క్ సార్. ఇప్పుడు ఏంటి అసలు వాట్ ఈస్ అవర్ డిసిషన్? 800 చేయమన్నారు సార్ మన సెక్రటరీ గారు సార్. ఇదంతా మొత్తం 800 కాదు, లైన్ చేసి 800 చేస్తారా? సార్ ఓన్లీ వైడనింగ్ ప్రపోజ్ చేస్తాం సార్. ఇప్పుడు వైడనింగ్ చేస్తే మరి సీపేజ్ అంతా అంత హైలీ పోరస్ అక్కడ వదిలితే రావట్లేదు అంటున్నారు మరి. ఆ ఏరియా ఇక్కడ కావాలండి. అంటే మనము అట్లా ఎక్కడైనా ఆ ప్రాబ్లం ఉంది. ఇక్కడ అన్లైన్ సెక్షన్ కి ఆ డిశ్చార్జ్ నీళ్ళు సీపేజ్ వదిలిన నీళ్ళు కూడా 400 వదిలితే 10 కూడా రావట్లేదు అంటున్నారు కదా. మరి అది సాల్వ్ చేయకుండా నీళ్ళు ఎలా తీసుకుంటారు? వన్ సైడ్ బండ్ ఉంది సార్, ఆ ఏరియాలో బాగా పోతున్నాయి సార్. ఎక్కడ అక్కడ ఏరియా ఎక్కడ వస్తుందండి? ఇక్కడ చాలా వరకు అంతే ఉంది సార్. అంగళ్ళు ఏరియాలో మొన్న చెప్పింది ఎక్కడ స్పెసిఫిక్ గా కొంత ఏరియా చెప్పారు, ఏరియా వాటర్ వెళ్ళిపోతుంది. 120 km దగ్గర వస్తుంది సార్. ఇక్కడ 120 km ఎక్కడ 120 ఈ ఏరియాలో వస్తుంది. చెప్పింది ఈక్వల్ చెప్పారు. అంగళ్ళు అప్స్ట్రీమ్ సైడ్ వస్తుంది సార్. అంగళ్ళు దగ్గర అంగళ్ళను ఊరు సార్, ఆ ఏరియాలో వస్తుంది. అక్కడ చేస్తే కంట్రోల్ మిగిలిన చోట్ల ఏదో సీపేజ్ రాస్తుంటుందా? ఎక్కువ తక్కువే సార్. ఆడ వన్ సైడ్ బండి ఉండేది కరెక్ట్గా చెప్తుంది సార్. అది మళ్ళీ తీరా ప్రవేశిన తర్వాత ఏమో మళ్ళీ నీళ్ళు వెళ్ళకపోతే మళ్ళీ అదే ప్రాబ్లం చెప్పకూడదు. మొన్న లాస్ట్ టైం ఏంటంటే మనకు చెప్పింది ఏంటంటే ఈ పాయింట్లో చెప్పారు, ఈ పాయింట్ ఒకటి లైనింగ్ చేసుకుంటే సరిపోతుంది, మిగిలింది ఇబ్బంది ఉండదు, ఇక్కడే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందని చెప్పారు. అది ఒకసారి ఇప్పుడు ఏఎన్సీ గారు చెప్పినట్టు ఒకసారి క్లారిటీ. ఎవ్రీ టైం మనం నీళ్ళు ఇస్తామంటున్నాం సార్, తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే అక్కడ ఏదో 100లో చెప్తున్నారు, ఇక్కడేమో 10లో చెప్తున్నారు. ఏమయ్యంటే ఇదంతా ప్రాబ్లం అయితే సార్, అన్ని క్రాక్సే, అన్నీ ఏదో డిజైన్క్రియేట్ రాకు అవి ఇవి అంటారు. సో మళ్ళీ పెంచుదాము వచ్చేటప్పటికి లైనింగ్ వద్దు సార్, సెకండ్ పెంచేద్దాం అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాకు మదనపల్లి చెప్పింది సార్, 800 మీరు ఇవ్వండి, 800 మీరు తీసుకుంటాం అని అంటున్నారు సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు 3850 లెక్కనే. ఇప్పుడు మనకి ఎంత డ్రా చేస్తాం? ఇటు 400 వస్తుంది ఇప్పుడు వస్తుంది. రేపు 3850 ఇచ్చినప్పుడు 800 తీసుకుంటాం. 800 తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 800 రావాలంటున్నాను. అది అంటే మధ్యలో ఈ ఏరియా ఏమీ లేదు కాబట్టి అట్లా మళ్ళీ అక్కడ సిపిఐ 500 వస్తుంది, 400 వస్తుంది కాకుండా ఇది ఎంత డిస్టెన్స్? ఇది 25 కిలోమీటర్స్ అంతే, 25 కిలోమీటర్స్. కండిషన్ ఎట్లా వీళ్ళు టెస్ట్ చేసుకునేది సిపిఐ సాయిల్ బట్టి చేసి సార్. వైడింగ్ వనరబుల్ లైనింగ్ పెట్టాం సార్. వనరబుల్ పాయింట్స్ అన్ని లైనింగ్ పెట్టాం సార్. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వాటర్ అంతా పెట్టాం సార్. వనరబుల్ పాయింట్ సార్. సిపిఎస్ ఎక్కువ ఉండే ఏరియాలోను, కొంచెం ప్రాబ్లం ఉండే ఏరియాలో అంటే వాళ్ళ కిలోమీటర్ మారిపోతుంది చెప్తున్నారు. రియలైజేషన్ అయితే రావట్లేదు. మేము ఎస్టిమేట్ వేసాం సార్. ఇప్పుడు వేసిన ఎస్టిమేట్ అంటే ఇప్పుడు ఇలాగా మధ్యలో అట్లా ఉంటుంది అలాగా ఉన్నాయి సార్. వనరబుల్ పాయింట్స్ ఉన్నాయి సార్ మా దగ్గర కొన్ని. ఇవి బ్యాంకింగ్ ఉండే ఏరియాలోను, ఫోరస్ట్ ఉండే ఏరియాలోను. అంటే ఇక్కడ ఉంది ఈ 25 కిలోమీటర్స్లో ఈ 25 కిలోమీటర్స్ సాయిల్స్ బోర్ హోల్స్ కానీ ఇవి కానీ వేసి మొత్తం సాయిల్స్ ఇస్తే సరే సార్. ఓకే సార్. అలాంగ్ ద కెనాల్ వాట్ టైప్ ఆఫ్ సాయిల్స్ వేర్ గెటింగ్ అనేది ఇస్తే వీ కెన్ డిసైడ్ సార్. సబ్మిషన్ సార్. ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ 75% గాలి సాయిల్ సార్. మొత్తం గ్రావీ సార్. సాయిల్ ఇవ్వండి, సాయిల్ మీ డీటెయిల్స్ మీరు ఏదో ఒకటి రీజనబుల్ స్పేసింగ్లో ఇస్తే వీ కెన్ డిసైడ్. మన టైం లేదు, స్పీడప్ చేయాలి. ఆల్రెడీ చేసిన డేటానే ఎస్టిమేట్ రెడీ ఉంది సార్. సార్ చెప్పింది రెడీ సాయిల్ టెస్టింగ్ ఇచ్చేస్తాం సార్. ఇచ్చేస్తాం తీస్తారు. అన్ని ఓపెన్ కెనాల్ కాబట్టి మేము ఇచ్చేస్తాం సార్. అదే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇదంతా కూడా 800 తీసుకుని పోతాం టోటల్గా. కాకపోతే 800 పోయేటప్పుడు ఆ సాయిల్ టెస్ట్ని బట్టి మనం లైనింగ్ పోవాలి, సెక్షన్ చేస్తే సరిపోతుందా, ఎక్కడ చేయాలనేది అది కరెక్ట్గా చేసుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఉపయోగం లేకుండా సీజన్ పోకుండా చూడాలి. నేను ఇలా అనుకున్నాము, తర్వాత ఇంకోలాగా అయింది అంటే వీక్ సెక్షన్లో మాత్రం మనం లైనింగ్ సెక్షన్ ఏంటనేది మీరు కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అది కొంచెం క్లారిటీగానే చేయాలి. రేపు మళ్ళీ మీది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున మనం పని చేసిన తర్వాత ఆ వాటర్ ఎంత డ్రా చేసామో కింద అంత డ్రా చేయకపోతే మీరు రెస్పాన్సిబిలిటీ అవుతుంది. రెండవది మంత్రి గారు, మా వాళ్ళు ఎందుకు వచ్చింటారంటే ఇక్కడ ఇది రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఉన్న విలేజెస్ని ల్యాండ్ అక్వైర్ చేసి వీళ్ళకి R&R ప్యాకేజ్ తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైనా కొన్ని నామ్స్ R&R ప్యాకేజ్కి ఏదైతే కొన్ని నామ్స్ మీట్ అవ్వండి ఫిజికల్గా సార్ వచ్చినప్పుడు సీఎం గారికి ఓపెన్ వచ్చినప్పుడు ఆ ఊళ్ళో
నీళ్ళన్నీ ఈ సీపేజ్ ద్వారా ఇళ్ళలోకి వస్తుంది, ఉండలేదు. దాన్ని R&R ప్యాకేజ్ కింద అప్లికబుల్ నామ్స్ మీట్ అంతా ఒక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 140 అవన్నీ వద్దు చెప్పు. 140 ఇళ్ళు రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత కలెక్టర్ గారిని పిలిచేసి దీన్ని కన్సిడర్ చేయమని చెప్పి పెట్టారు. సబ్సిక్వెంట్గా ఈయన మన కొండయ్య సర్పంచ్ గారు ఇక్కడ ఈయన కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాలోఅప్ చేశారు. టు సర్టన్ ఎక్స్టెంట్ మనము మెటీరియలైజ్ చేయటంలో గవర్నమెంట్ వాడింది. సబ్సిక్వెంట్గా వాళ్ళకైతే భూములు ఇచ్చేసారు, భూములని ఇచ్చేసారు. మనకు రిజర్వాయర్లోకి వెళ్ళి చిన్న రిజర్వాయర్లు ఉన్నాయా? సీపేజ్ అంటున్నారు కదా బయట కింద డౌన్ స్ట్రీమ్లో సీపేజ్ ఊరు బయట ఉంది. వాళ్ళ భూములు అయితే తీసుకున్నారు. వాళ్ళకేమి ఇప్పుడు గొర్రెలు పెట్టుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళందరూ అక్కడ R&R ప్యాకేజ్లో ఎవరికైతే కొద్ది మంది వరకు ఇల్లు ఇచ్చినారో వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళని R&R ప్యాకేజ్ కిందనే ఏదైతే ఇంకా మనం సైట్లు ఇవ్వగలం, ల్యాండ్ ఉంది, అది ఇవ్వగలనే ఉంది. అక్కడ వీళ్ళని అలాట్ చేయండి 149 మెంబర్స్ని R&R ప్యాకేజ్ కింద అని చెప్పేసి మనం ఒకటి రిప్రజెంట్ చేసాం అప్పట్లో. దీన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మనం ఇప్పుడు కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు నాడు ఇస్తున్నారు. ఇన్ ప్రిన్సిపల్ నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పేది ఏదైతే ఈ చర్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి ఇప్పుడు R&Rలో ఎంతో 149 ఇల్లు, అంటే ఇప్పుడు 149 ఇళ్ళు అంటే ఇప్పుడు ఇందులోనే ఉన్నది రిజర్వాయర్లో వాళ్ళది. అవునండి. మరి అప్పుడు అందులో వచ్చేయాలి కదా R&Rలో. అప్పుడు R&Rలో ఏమంటే చెప్తాయండి, భూములు పోయేయాలి, భూములు పోయేసి కొన్ని గ్రామాల వాళ్ళకి R&R నామ్స్ కింద వాళ్ళకి ఏదైతే డిస్టెన్స్ ఉందో అది కవర్ అవుతుంది. దానికని చెప్పేసి R&Rలో వాళ్ళకి రిహాబిలిటేషన్ కింద ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇల్లు కూడా కట్టించారు. కానీ దగ్గరగా ఒక విలేజ్ దిగుపల్లి ఇల్లు మాత్రం మిగిలే, భూములు అయితే వాళ్ళకి మునకపోయాయి, డబ్బులు వచ్చాయి. భూములు ఇక్కడ ఉన్నాయి, ఇల్లు బయట ఉన్నాయి. దీని కింద డౌన్ స్ట్రీమ్లో అప్ స్ట్రీమ్లో భూములు ఉన్నాయి, డౌన్ స్ట్రీమ్లో ఇల్లు ఉంది, ఊరు ఉంది. అంటే ఒక 10 మందికి 20 మందికి అంటే ఊరే. ఆ ఊరు అందరికీ ఏమైందంటే ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత, స్టోరేజ్ అయిన తర్వాత సీపేజ్లో వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వచ్చాయి, వాళ్ళు ఉండలేదు. రెండోది ఏమంటే గొర్రెలు మేపుకుంటే అలా భూములు లేవు, అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. బట్ వేరే నామ్స్ సీపేజ్ అంటే ఎట్లా వస్తుంది? బండి నుంచి వస్తుందా? బండి నుంచి వస్తాయి. సీపేజ్ చుట్టుపక్కల అంతా ఉంది, మీ ఊళ్ళో ఉంటాయి, ఇక్కడ అంతా ఉంటుంది. బయట ఆబ్వియస్ అండి, దాంట్లో మనం అరేంజ్ చేయలేములేండి. అది బయట ఆబ్వియస్ ఐడియా కోసం ఉంది, సీపేజ్ ఉంది చుట్టుపక్కల. మీకు అట్లా అంతే. ఇప్పుడు మనకు కెనాల్ రన్ అవుతుంది కదా, దానికి అటువైపు ఇటువైపు ఉండే భూముల్లో గతంలో నీళ్ళు ఉండేవి కాదు. మాకు ఇప్పుడు వాడంతటి వాడితే మామూలు నీళ్ళు వదిలినప్పుడు అవి రీఛార్జ్ అయ్యి ఊళ్ళు పైకి నీళ్ళు వస్తుంది. ఆ రకమైన పరిస్థితి. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగేసి ఆ సీపేజ్ అంటే ఇప్పుడు ఈ R&R ప్యాకేజ్లో ఈ 149 హౌసెస్ ఏవైతే 2 గ్రామాలు, దిగుపల్లి కదా, దిగుపల్లి, ఇంకోటి చిన్న దిగుపల్లి, ఈ 2 విలేజ్లో ఉండే వాళ్ళకి ఉండన్నా ఇంకా ఒకటి పెంచుతా పోతావు నువ్వు. అది కాదు కదా, మనం గతంలో ఇచ్చిన మళ్ళీ దాన్ని మార్చాలి అన్న. ఖాళీగా ఉండడం వేరే, ఆడ నివాస యోగ్యం లేనటువంటి పరిస్థితి వేరే. మీరు ఖాళీగా ఉండాలని చెప్పేసి ఇల్లు ఇవ్వలేరు. R&R ప్యాకేజ్ అది R&R ప్యాకేజ్ అనేది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్కే గవర్నమెంట్, ఎందుకంటే అట్లా ఇవ్వలేరు లేదు. మీరు ఈ 149 హౌసెస్ ఏవైతే ఉన్నాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించే రోజున అజ్యూర్ చేస్తున్నాం ఉన్నారు చేసి ఆయన కలెక్టర్ గారికి కూడా డైరెక్ట్ ఇస్తున్నారు. దేర్ ద థింగ్స్ హ్యావ్ బీన్ స్టాప్. ఎందుకంటే సబ్సిక్వెంట్ గవర్నమెంట్ మారడంతో ఇప్పుడు మాకు వచ్చింది మా బాధ్యత, వాళ్ళని కాపాడుకోవడము, వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మా మీద. అంటే మీ దృష్టికి రాలా, ఇంకా మీ దృష్టికి రాలా. మేబీ కోఆర్డినేట్ చేస్తున్నాను ముందు ఇప్పుడు కంటిన్యూషన్ చేంజ్ చేశారు కదా, కంటిన్యూ కాబట్టి అంటే కొంచెం దృష్టి పెట్టి ఒకసారి అది ఎట్లా ఏంటి పాత్ర చూసి మనం ఎట్లా మళ్ళీ అకామిడేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉందని అంటున్నారు అక్కడ, ఏది వీళ్ళకి అవసరం కరెస్పాండెన్స్ అంతా ఉంది, ల్యాండ్ ఉంది. మనకి ఇప్పుడు గట్ల మీద ఉంది కదండి మీ ఆఫీస్ పక్కన, వీళ్ళ ఆఫీస్ కూడా పక్కనే. దాని మీద ఇంకా వేకెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. ఆడ మీరు కొద్దిగా వాళ్ళని అకామిడేట్ చేస్తే ఆ ఊరోళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు గడిచిన 10 ఏళ్ళు. మనము
ఇది ఒకసారి దృష్టి పెట్టి ఒకటి తయారు చేయండి. అన్న కూడా ముందు చాలా ప్రయత్నం ఒకసారి మానిటరింగ్ చేసుకుని ఎన్ని చేస్తాం కానీ ఏ లెవెల్లో ఏం చేయాలని కూడా ఒకసారి మనం చేద్దాం. ఆల్రెడీ సార్ కూడా చెప్పున్నారు ముందు కూడా ప్రయత్నం చేశారు కాబట్టి అందులో ప్రభుత్వం ఎన్ని హౌస్ హోల్డర్స్ ఎవరు నేమ్స్ ఉన్నాయో వాళ్ళు ఏమైనా నష్టపోయారు వాళ్ళకి అక్కడ ఎంతమందికి మనం అడ్జస్ట్ చేయగలం, అడ్జస్ట్ చేస్తే ఏం చేయాలి వాళ్ళకి అంటే అక్కడ సైట్ పట్టాలు ఇవ్వడము ప్లస్ మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టి ఇవ్వాలి. అది ఎంత అవుతుంది ఏంటి అని ఎస్టిమేట్ చేసుకుని దాని ప్రకారం చేయాలి. దాన్ని మళ్ళీ ఎందులో ఏ అకౌంట్లో మనం మీట్ అవ్వగలమో మళ్ళీ చూసుకోవాలి. 6 దృష్టి పెట్టి మీరు పార్టీ కింద పెట్టుకోండి.